శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కొద్ది రోజులలో వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం అన్నది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ పక్షం అంతా కూడా 11వ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది ఈ రాశి వారికి చాలా వరకు పెండింగ్ అయినటువంటి ఆగిపోయినటువంటి పనులు ప్రారంభం అవడం జరుగుతాయి. అంటే రావాల్సిన ధనం ఏమైనా రావాల్సి ఉన్నా, మీ పెద్దవారి ద్వారా మీకు ఏమైనా చెందవలసినవి రావాల్సినవి ఉన్నా, ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉన్నా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక పదవి లాంటిది, అది రాజకీయ పదవైనా, మీ పెద్దవారి ద్వారా మీకు రావాల్సిన పదవైనా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. అంటే తండ్రి గారి ద్వారా మీకు కొన్ని ఉపాధి అవకాశాలు రావడం కానీ, లేదంటే వారు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు ప్రవేశించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా నిరుద్యోగులకి ఇది ఒక చక్కని అవకాశం, ఏదో ఒక ఆదాయం మీకు ఏర్పడడం జరుగుతుంది. అయితే మరి శుక్రుడు వ్యయాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగం మారడానికి కూడా కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. గతం కన్నా ఒక మంచి ఉద్యోగ అవకాశాలే ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల అక్టోబర్ 9 వరకు దశమ స్థానంలో ఉంటూ దాని తర్వాత 11వ స్థానంలోకి శుక్రుడు కూడా మారడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు కాకపోయినా మీ జీవిత భాగస్వామికో, మీ కుటుంబంలో ఒకరికో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. మీ తోడబుట్టినటువంటి, మీకన్నా ముందు పుట్టినటువంటి మీ సిస్టర్స్ కానీ, అత్తవారి బంధువులు కానీ, భార్య తరపు బంధువులు కానీ సహకరించడం వల్ల ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు, ఒక కాంట్రాక్టో, రెగ్యులర్గా వచ్చే ఇన్కము ఏదో ఒకటి మీరు ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది మీకు లభించే అవకాశం ఉన్నది. సో ఈ రెండు అనుకూలంగా ఉన్నాయి. ఇంచుమించుగా గురువు కూడా ప్రస్తుతం ధనాధిపతిగా అష్టమ స్థానంలో ఉంటూ మరి కొంతవరకు మీకు ఒక విధమైన సడన్ ఇన్కమ్ గెయిన్స్ కానీ, ఏదైనా కుటుంబానికి ధనానికి సంబంధించి ఒక శుభవార్త కానీ ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా మీకు అక్టోబర్ 18 తర్వాత, అంటే కొద్ది ముందు ఉన్నప్పుడు కూడా గురువు 9వ స్థానంలోకి ఉచ్చలోకి రావడం జరుగుతుంది. సో ఏదైనా ఒక స్థానంలోకి, అంటే ఈ ఉచ్చ స్థానంలోకి వచ్చే గురువు మీకు ధనాధిపతిగా కంపల్సరిగా ఒక మంచి ధనలాభాన్ని కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో ఒక శుభవార్త కానీ మీరు వినడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం మీకు త్వరలో రాబోతుంది. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కూడా మీ ప్రయత్నాన్ని బట్టి అటు ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, కొత్తగా పరిచయాలు కానీ ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక 2 ప్రధాన గ్రహాలు 12వ స్థానంలో ఉన్నాయి. అది ఖర్చుకు సంబంధించింది. కుజుడు 12లో ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతుంది. తప్పనిసరిగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటుంది. అంటే అన్నదమ్ములకో ఎవరికో కొంత చదివించడం, వారికి యొక్క బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రుణాలు ఏవైనా ఉంటే అవి తీర్చవలసి ఉంటుంది. అంటే ఫైనాన్స్గా అప్పులు ఏమైనా చేసి ఉంటే అవి తీర్చడం, అలాగే కొన్ని రక్త సంబంధికుల బాధ్యతలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి లాభాధిపతి బుధుడు కూడా వ్యయంలో ఉండడం వలన మరి అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ఖర్చు అవ్వడం, ఓ పక్క నుంచి ధనం వస్తుంటే మరో విధంగా ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా విద్యార్థులకి ఈ పరీక్ష ఫీజులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దానికి సంబంధించిన బుక్స్, వాటి వగేరా ఖర్చులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా లాభస్థానం ఆ విధంగానే మీకు ప్రధాన గ్రహాలు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాయి. ఆదాయం కూడా బాగుంది, ఖర్చు కూడా అలాగే కనబడుతుంది. ఖర్చు సంబంధించిన స్థానంలో కూడా 3 గ్రహాలు ప్రస్తుతం గురువు చూస్తున్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు. ఈ 11వ స్థానంలో రవి ఉన్నాడు, శుక్రుడు రాబోతున్నాడు, శని చూస్తున్నాడు. అంటే ఈ విధంగా ఆదాయం ఖర్చులు టాలీ అవ్వడం జరిగింది. 4లో ఉన్నటువంటి రాహు మాత్రం మనసు ఒక విధమైనటువంటి సమస్యలకి కారణం అవుతూ ఉంటుంది. కొన్ని వార్తలు మీకు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాగే మీ యొక్క ఆలోచన ధోరణి కూడా కొంతవరకు కొంత అసహనంగా,
అనెతికల్గా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ముఖ్యంగా డైవర్ట్ అవ్వకుండా సంపూర్ణంగా చదువు మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులకి కుటుంబంలో జరిగే విషయాలు కొన్ని మీకు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉంటే వాళ్ళు ఏదైనా హాస్టల్లో ఉండి దూరంగా ఉండి చదువుకుంటేనే మంచిది తప్ప మరి కుటుంబంలో ఉండి చదువుకోవడం వల్ల అయితేనే. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతుంటారు. అంటే 4లో ఉన్నటువంటి రాహు విద్యార్థుల్ని డైవర్ట్ చేస్తుంటుంది, అంటే పెద్దవాళ్ళని కూడా డైవర్ట్ చేస్తుంటుంది. విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కొంతవరకు వాళ్ళు ఈ విధంగా హాస్టల్లో ఉండో దూరంగా ఉండో చదువుకుంటారు. అయితే ఇక్కడ పంచమంలో శని కూడా ఎంత కష్టపడి చదివినా సమయానికి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నవారు కొద్దిగా ప్రశాంతంగా ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుంటేనే మంచిది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు మీరు, ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి
మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.